హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకే అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ నుంచి గ్రూప్ డి 08 ఆఫ్ 2024 సంబంధించినటువంటి సీసీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్‌కెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. మన యొక్క ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ సైట్‌లోకెళ్ళిపోగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! సీఎన్ నంబర్ 08 ఆఫ్ 2024 మోడిఫికేషన్ విండో ఫర్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సీసీఏస్ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అండర్ 08 ఆఫ్ 2024 లెవెల్ 1 సంబంధించినటువంటి డేటాలో భాగంగా మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. లేట్ చేయకుండా మనం ఇంగ్లీష్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేటెడ్ డేటా. ఓకేనా? సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సీసీ అభ్యర్థుల కోసం సవరణల యొక్క డేటాలో భాగంగా మనకి ఇక్కడ మోడిఫికేషన్ విండోనైతే ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క పోస్ట్‌లోకి ఎలిజిబిలిటీ ఉంటారో అంటే అప్లై చేసి ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నెల 17 నుంచి 23 వరకు వాళ్ళ యొక్క ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌ని, ఎన్‌సీవీటీ మార్క్స్‌ని ఇక్కడ వీళ్ళైతే అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. మరి ఈ యొక్క డేటా ఎందుకిచ్చారంటే మనకు అప్లై చేసేటటువంటి టైంలో కొంతమందికి రిజల్ట్స్ రాలేదు. అండ్ దాంతో పాటు సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవ్వలేదు. కానీ వాళ్ళు కూడా అప్లై చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోటి రైల్వేని అప్రోచ్ అయినప్పుడు రైల్వే వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఈ యొక్క నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క నోటీస్ 0302 ఆఫ్ 2025 మనకైతే ఇష్యూ చేయడం జరిగింది గదా! ఎవరైతే రిజల్ట్స్ రాలేదు, ఎవరికైతే సర్టిఫికేట్ రాలేదో వాళ్ళందరూ గూడా వాళ్ళ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్‌ని ఫిల్ జేసి అప్లై చేయండి అనైతే అప్పుడు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గదా! సో, వాళ్ళందరూ గూడా అప్లై చేయడం జరిగింది. ఎగ్జామ్ గూడా రాయడం జరిగింది. సో, మనకు రీసెంట్‌గానే రిజల్ట్స్ సంబంధించినటువంటి హైకోర్ట్ క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి రిజల్ట్స్ రిలీజ్‌లో భాగంగా ఎన్‌సీవీటీ సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ఎవరైతే సీసీఏ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ యొక్క 1/3 వెయిటేజ్ గురించినటువంటి డేటాలో భాగంగా మనకి ఇక్కడ ఈ యొక్క పాయింట్ అయితే హైలైట్ అయితే అవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్పుడు ఎన్‌సీవీటీ స్కోర్ ఎంటర్ చేయలేదో వాళ్ళకి ఇప్పుడు విండోనైతే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్పుడు అప్లై చేసినటువంటి టైంలోనే మీ యొక్క మార్క్స్, సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేశారో వాళ్ళకి ఇది అవసరం లేదు. ఎవరైతే అప్లై చేసేటటువంటి టైంలో రిజల్ట్స్ డిక్లేర్ కాలేదో వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సో, అంటే మేము ఆల్రెడీ అప్లై చేసినాం. మేము 109 బ్యాచ్, మేము 108 బ్యాచ్, లేకపోతే 110 బ్యాచ్ మరి మేము కూడా చేయాలనా అంటే మీకు గనక ఎన్‌సీవీటీ స్కోర్స్ గనక మీరు అప్లై చేసేటటువంటి టైంలో ఎంటర్ చేస్తే నో నీడ్ టు ఫిల్ అగైన్. ఓకే. సో, దానికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా వీళ్ళిక్కడ ఈ నెల 17 నుంచి 23 దాకా అందుబాటులో ఉంచుతారు గదా! ఆ యొక్క టైంలో మీరు ఆ యొక్క డేటా ఎంటర్ చేసి ఆ తర్వాత వాటన్నిటిని కూడా ఏదైతే స్క్రూటినీ ప్రాసెస్ అవుతుందో ఆ యొక్క స్క్రూటినీలో యాడ్ చేసేస్తారో ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఎంటర్ చేయకుంటే ఏమైతే ఇస్తారంటే ఎంటర్ చేయకుంటే ఏమైతది? వాళ్ళని సీసీఏ క్యాండిడేట్స్ లెక్క పరిగణించకుండా జనరల్ క్యాండిడేట్స్ లెక్కనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది మనకున్నటువంటి డేటా. ఓకే. మరి దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ అయితే మీరిక్కడ డీబీ టైమ్‌లో మళ్ళా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసినటువంటి డేటా అనేది ఇక్కడ క్రాస్ వెరిఫై చేస్తారు. అవి కరెక్ట్ ఉంటే మాత్రమే క్యాండిడేచర్‌ని కన్సిడర్ చేస్తూ క్యాండిడేట్‌ని సీసీఏ కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఆ డేటా గనక మిస్ మ్యాచ్ అయినట్లయితే సీసీఏ కిందకి గాకుండా జనరల్‌లోకి తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఫిల్ చేసేటప్పుడు ప్రాపర్‌గా ఫిల్ చేయండి. మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఓకేనా? సో, ఇది మనకు సీసీఐకి సంబంధించినటువంటి డేటా. సో, ఇది అయిపోయిన తర్వాతనే మనకు రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా? సో, ఇది మనకు లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేటెడ్ డేటా. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.